సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండును గాక. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చేద్దాం. ఎప్పుడైతే విశ్వాసముతో దేవుని మీద ఆధారపడతామో మనము నీతిమంతులుగా చేర్చబడి సమాధానముతో నింపబడతాం. సమాధానం అంటే లోకం ఇచ్చేటువంటి సమాధానం వేరు, లోకం ఇచ్చేటువంటి సంతోషము వేరు, లోకం ఇచ్చేటువంటి ఆనందం కూడా వేరుపోయి దేవుని బిడ్డల. అయితే ప్రభు అన్నాడు, నేను లోకములో వచ్చేటువంటి సంతోషము నేను మీకు ఇవ్వట్లేదు, కానీ నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు ఇస్తున్నాను. అది లోకములో ఉండేది కాదు. లోకములో ఉండే సంతోషం వేరు, లోకములో ఉండే సమాధానం వేరు, దేవుడిచ్చేటువంటి సమాధానం, దేవుడిచ్చే సంతోషం వేరు. అందుకే ప్రభు అన్నాడు, నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను, నా సమాధానం నేను మీకు ఇస్తున్నాను. అయితే లోకములో దొరికేది కాదు. కానీ ఇక్కడ బైబిల్లో మీరు గమనిస్తే ఆయన సమాధానములకు కర్త, సమాధానానికి కర్త. మీరందరూ సమాధానంగా ఉన్నారా? ఒకసారి ఒక పాపాత్మురాలను కామొస్తే యేసు ప్రభు అన్నాడమ్మా, నీ పాపాలు క్షమించబడ్డాయి, సమాధానము గల దానవైపోము అన్నాడు. ఒకసారి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ వచ్చినప్పుడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై పొమ్ము అన్నాడు. అంటే సమాధానము ఎప్పుడు వస్తుంది మనకంటే గమనించండి, మన అంతరంగములో కానీ బాధ ఉంటే, అంతరంగములో కానీ దుఃఖం ఉంటే, మన కుటుంబాల్లో రకరకాల సమస్యలతో నువ్వు బాధపడుతుంటే నువ్వు ఎప్పటికీ సమాధానంగా ఉండలేవు. ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఉండలేవు. కానీ ఎప్పుడైతే విశ్వాసముతో వాటిని జయిస్తావో అప్పుడే నీవు సమాధానంగా ఉంటావు. విశ్వాసములో బలవంతుడిగా ఉంటావో అప్పుడే సమాధానంగా ఉంటావు. విశ్వాసములో బలహీనంగా ఉన్నవారు పరిస్థితుల్ని జయించలేక ఆ సమాధానాన్ని సమాధానం కోల్పోతాం. కానీ క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డారా, సమస్యలు మన జీవిత కాలం మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. కానీ రక్షణ లేని వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏంటంటే, మనమైతే జయించగలం. ఎలా అంటే ప్రభువుని బట్టి జయించగలం. యేసు ప్రభువారు ఆయన మరి జయశాలి కాబట్టి, జయ క్రైస్తవ జీవితాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి, ఆయన బిడ్డలమైన మనము కూడా జయించే శక్తి మనకి ఇస్తాడు కాబట్టి దేవుని కూడా మనం జయించగలం. ఆమేన్.